పాకిస్తాన్లో మనం ఎవరైతే ఏరి పారేసినట్టు మట్టు పెట్టినటువంటి ఉగ్రవాదులు అవుతున్నారో వాళ్ళ అంత్యక్రియలకి ఈరోజు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఆ అంత్యక్రియల్లో పాల్గొనడం వెనకాల చాలా నిశ్చితంగా గమనిస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆర్మీ అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక పాకిస్తాన్ సంబంధించినటువంటి మనం ఇంకా ఉపేక్షించకూడదు అనేటువంటి ఒక నిర్ణయం కూడా రావడం జరిగింది. ఇక ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒకవైపు భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు తెలుపుతూ ఉంటే ఇంకొక వైపు పాకిస్తాన్కు మాత్రం మద్దతు కరువైతా ఉన్న విషయం చాలా గమనిస్తాం. ఒక చైనా తప్ప ఎవరు కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అది కూడా చైనా ఎందుకు అంటే భారతదేశం మీద ఉన్నటువంటి కోపంతో, భారతదేశాన్ని అభివృద్ధిని నిలువరించాలన్నటువంటి ఒక కోపంతో ఈరోజు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ క్రమంలో మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే యుద్ధం అనివార్యమైపోయింది. యుద్ధం ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది. చాలామంది కూడా ఏమంటా ఉన్నారంటే మారణ హోమం జరుగుతూ ఉంది, ఇది మంచి పద్ధతి కాదు, ఇలా సామాన్యమైన ప్రజలను చంపుకోవడం. ఎవరు సామాన్య ప్రజలు? ఇక్కడ సామాన్యమైన ప్రజలు ఎవరు లేరు. ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ దాదాపు ఒక ఉగ్రవాద టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే. ఫస్ట్ ఆ కంట్రీని మట్టు పెడితే కానీ ఈ ప్రపంచం బాగుపడదు అనేటువంటి, ప్రపంచంలో శాంతి నెలకొనదు అనేటువంటి విషయంలో చాలా క్లారిటీ అన్ని దేశాలు కూడా రావడం జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇంకా ఉగ్రవాదం పైన ఏదో కొంత మెర్సీ, ఒక జాలి దయ చూపించేటువంటి ఒక ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా చేస్తున్నట్టయితే అర్థమవుతా ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా భారత ప్రభుత్వం మరియు భారత ఆర్మీ చాలా స్పష్టంగా అనేక రకాలైనటువంటి కార్యాచరణ వ్యూహాలతో ముందుకు పోతున్నట్టు తెలుస్తూ ఉంది. నిన్న మనం చూసినాం, ఇద్దరు మహిళా కమాండర్లు ఎవరైతున్నారో భారత ఆర్మీకి సంబంధించినటువంటి కల్నల్ సోఫియా ఖురేషీ, ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కల్నల్ నిన్న ఆ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాయుసేన ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వింగ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో తను వ్యోమికా సింగ్, భారతదేశానికి సంబంధించిన ఇద్దరు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా విక్రమ్ అనేటువంటి ఒక కాశ్మీరీ పండిట్ సంబంధించినటువంటి అతని ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరగడం జరిగింది. అంటే భారతదేశం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కూడా యునైటెడ్గా ఉన్నామంటూ ప్రపంచానికి, ముఖ్యంగా పాకిస్తాన్కు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ ముస్లింల మధ్య డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో అది ఇక చెల్లదు అనే కొనలో నిన్న ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా కనబడ్డది. అదేవిధంగా మన భారతదేశ నారీ శక్తి ఎంత బలమైనదో, ఏ విధంగా ముందుకు పోతుందో అని ప్రపంచానికి తెలియజేసింది. అదేవిధంగా పాకిస్తాన్ కూడా మహిళా శక్తితోటే, నారీ శక్తితోటే మిమ్మల్ని అంతమొందిస్తామనేటువంటి ఒక సంకేతాలను భారత ప్రభుత్వం మరియు భారత త్రివిధ దళాలు పంపించడం జరిగింది. నిన్న చాలా అద్భుతమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి భారతీయ పౌరుడు రోమాలు నిక్కబడుచుకునేటువంటి విధంగా ఈరోజు ఒక గర్వించే విధంగా భారతదేశ గర్వ పతాకను ఈరోజు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది అందరం కూడా ఇప్పటి నుంచి భారతదేశం అంతా కూడా ఖచ్చితంగా ఏకతాటిపైన నడుస్తూ, కొంతమంది ఉంటారు దేశంలో ఉన్నటువంటి అంతర్గత ఉగ్రవాదులు చాలామందే ఉన్నారు, వారు ఇంకా ఇలాంటి మారణహోమం జరగద్దు అని మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని ఉపేక్షించకూడదు అంటూ కూడా మనం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే భారతీయ పౌరులను దాదాపు పహల్గామ్ దాడిలో 26 మందిని చంపడం జరిగింది పాకిస్తాన్కు సంబంధించినటువంటి టెర్రరిస్టులు. సో వాళ్ళపైన మనం మెరిసి చూపించాల్సినటువంటి అవసరం అసలే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం ఇలా మనం ఇంకా వాళ్ళపైన జాలి దయ చూపిస్తే వాళ్ళు రేపటి రోజున భారతీయ వివిధ ప్లేసెస్లో, హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో, ఇంకా ముంబై లాంటి ప్లేసెస్లో, కోల్కతా లాంటి ప్లేసెస్లో మరింత దాడులు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ దాడులను తిప్పుకోవటంటే ఆ ఉగ్రవాదులను, ఉగ్రవాద శిబిరాలను అంతమొందించాల్సిందే. మనం ఏదో చిన్న జాలి దయ చూపించి ఆయన ఉగ్రవాది కాదు కదా, ఉగ్రవాది సంబంధించినటువంటి కొడుకో బిడ్డో అక్కనో అని అనుకుంటే ఖచ్చితంగా ఇంకా దాడులు ఎక్కువైతాయి. నిన్న మసూద్ కూడా చెప్పిండు, నేను చనిపోతే బాగుండు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. సో ఈ క్రమంలో ఖచ్చితంగా పాకిస్తాన్ ఎవరైతే ఉగ్రవాదులు చనిపోయారో వాళ్ళ అంత్యక్రియలకి పాకిస్తాన్ ఆర్మీ పోడింది అంటే ఏం సంకేతాలు ఇస్తున్నారు? వాళ్ళకు ఆ దేశంలో విఐపి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు.
సో ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. భారత ప్రభుత్వం వ్యూహరచన యుద్ధరచన చేస్తూ ఉంది. దానిలో భాగంగా భారతీయ 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా భారత ప్రభుత్వం వెంట త్రివిధ దళాలకు అండగా నిలుస్తారని చెప్పేసి కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నాను. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. పాకిస్తాన్లో మనం ఎవరైతే ఏరి పారేసినట్టు మట్టుపెట్టినటువంటి ఉగ్రవాదులు అవుతున్నారో వాళ్ళ అంత్యక్రియలకి ఈరోజు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఆ అంత్యక్రియల్లో పాల్గొనడం వెనకాల చాలా నిశ్చితంగా గమనిస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆర్మీ అని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇక పాకిస్తాన్ సంబంధించినటువంటి మనం ఇంకా ఉపేక్షించకూడదు అనేటువంటి ఒక నిర్ణయం కూడా రావడం జరిగింది. ఇక ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధ వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒకవైపు భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు తెలుపుతూ ఉంటే ఇంకొక వైపు పాకిస్తాన్కు మాత్రం మద్దతు కరువైతా ఉన్న విషయం చాలా గమనిస్తాం. ఒక చైనా తప్ప ఎవరు కూడా సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అది కూడా చైనా ఎందుకు అంటే భారతదేశం మీద ఉన్నటువంటి కోపంతో, భారతదేశాన్ని అభివృద్ధిని నిలువరించాలన్నటువంటి ఒక కోపంతో ఈరోజు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఈ క్రమంలో మనం అందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే యుద్ధం అనివార్యమైపోయింది. యుద్ధం ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది. చాలామంది కూడా ఏమంటా ఉన్నారంటే మారణ హోమం జరుగుతూ ఉంది, ఇది మంచి పద్ధతి కాదు, ఇలా సామాన్యమైన ప్రజలను చంపుకోవడం. ఎవరు సామాన్య ప్రజలు? ఇక్కడ సామాన్యమైన ప్రజలు ఎవరు లేరు. ఇక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ దాదాపు ఒక ఉగ్రవాద టెర్రరిస్ట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళే. ఫస్ట్ ఆ కంట్రీని మట్టుబెడితే కానీ ఈ ప్రపంచం బాగుపడదు అనేటువంటి, ప్రపంచంలో శాంతి నెలకొనదు అనేటువంటి విషయంలో చాలా క్లారిటీ అన్ని దేశాలు కూడా రావడం జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఇంకా ఉగ్రవాదం పైన ఏదో కొంత మెర్సీ, ఒక జాలి దయ చూపించేటువంటి ఒక ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా చేస్తున్నట్టయితే అర్థమవుతా ఉంది. సో దీనికి సంబంధించి ఇంకా భారత ప్రభుత్వం మరియు భారత ఆర్మీ చాలా స్పష్టంగా అనేక రకాలైనటువంటి కార్యాచరణ వ్యూహాలతో ముందుకు పోతున్నట్టు తెలుస్తూ ఉంది. నిన్న మనం చూసినాం, ఇద్దరు మహిళా కమాండర్లు ఎవరైతున్నారో భారత ఆర్మీకి సంబంధించినటువంటి కల్నల్ సోఫియా ఖురేషీ, ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కల్నల్ నిన్న ఆ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాయుసేన ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి వింగ్ కమాండర్ ఎవరైతే ఉన్నారో తను వ్యోమికా సింగ్, భారతదేశానికి సంబంధించిన ఇద్దరు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా విక్రమ్ అనేటువంటి ఒక కాశ్మీరీ పండిట్ సంబంధించినటువంటి అతని ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ జరగడం జరిగింది. అంటే భారతదేశం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరం కూడా యునైటెడ్గా ఉన్నామంటూ ప్రపంచానికి, ముఖ్యంగా పాకిస్తాన్కు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ ముస్లింల మధ్య డివిజన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో అది ఇక చెల్లదు అనే కోణంలో నిన్న ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా కనబడ్డది.